వెల్కమ్ టు ద జెరాసిక్ వరల్డ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్. సో ఈరోజైతే మనం జెరాసిక్ వరల్డ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా సర్వైవల్ అయితే స్టార్ట్ అంటే సర్వైవల్ వీడియో అనమాట. అది కూడా జెరాసిక్ వరల్డ్లో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వరల్డ్లోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ ఏముంటుంది, ఎలాంటి డైనోసార్స్ ఉంటాయి చూడండి. ఇంటర్ఫేస్ ఎలా అయిపోయిందో. ఓకే, వచ్చేసింది. స్టార్టింగ్ ఏంటి ప్రైస్ ఇది? లొకాసిస్ ఇది లొకేషన్స్. పవర్ ప్లాంట్, ఫారెస్ట్ అంటే ఈ రెండు అవసరం లేదు, ఇవన్నీ వేరే లాంగ్వేజ్ ఇవన్నీ. ఓకే, మనం వెళ్ళిపోదాం బయటికి. ఎక్స్ప్లోరింగ్ అని సర్వైవల్ చేద్దాం. ఓకే, అన్ని పోస్టర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఏంటిది? జస్ట్ నార్మల్ ఐలాండ్. ముందుకు వెళ్ళిపోతే చూడండి గైస్, ట్రీస్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఏంటిది ఇది? ఏంట్రా ఇది? ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. ఎవరైనా ఇస్లా న్యూబ్లర్ గైడ్. బ్రో మాకు గైడ్ అవసరం లేదు, ఫ్రీ. ఇంగ్లీష్ మనం. వెల్కమ్ టు ద మ్యాప్. అంత సోదే మనకు అవసరం లేదు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. అంతా తిరిగితే ఏముండదు. ఇటు నుంచి ఇంటర్ఫేసింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టాఫ్ ఇటు వెళ్ళిపోదాం. స్ట్రైట్ వెళ్ళింది. మైన్ కార్డ్స్ ఏమైనా ఉంటాయి, రైల్స్ ఉన్నాయి కదా. క్రియేటివ్లో ఉన్నాను కదా. అరే చే ఆగండి గైస్, దీన్ని సరి చేసేసి మళ్ళీ క్వార్ట్స్ పెట్టేద్దాం. నాకు సంబంధం లేదు. ఓకే, మనకి రైల్స్ లాంటివి ఏం లేవా? నేను చూపిస్తారా? మొన్న రైలు ఇచ్చాడా? అరే ఓ ఓ ఓ ఓ ఆగు. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ వెళ్ళిపోవడం. తర్వాత ఏమున్నాయి? ఓ బాగానే ఉన్నాయిగా, చూద్దాం. అంతా విజిట్ చేద్దాం. మ్యాప్ బై పెడ్రో విస్కీ. రష్యన్ అనుకుంటా, లేకపోతే హోటల్ వార్మార్క్. వెళ్దాం. ఇటే కంటిన్యూ అయిపోతుంది ఇది. టెక్స్చర్ బై మొజాంక్ విత్ DSL 3125. ఓకే, నెక్స్ట్ అటోన్ బై వెళ్ళిపోదాం. ఓ చూడండి గైస్, బేస్డ్ ఇన్ జెరాసిక్ వరల్డ్ మూవీ. ఈ జెరాసిక్ వరల్డ్ చూస్తే బాగా అర్థమైపోతుంది. డెవలప్. ఓకే, ఎంత కార్స్ అయిపోయి. ఓకే, తర్వాత ఇంకా ఫన్ కావాలి. ఇది సరిపోతుంది. వెల్కమ్. ఇట్రా ఇల్లు. లోడ్ అవనియండి. ఓ చూడండి గైస్, అంతా టౌన్స్ అంతా నిర్మించారు కదా. ఓహో, అంతా ఇప్పుడు తిప్పేస్తున్నాడు అయితే. ఓకే, స్టార్ట్ అయిపోయింది.
ఇది ఒక స్టేషన్ అనుకుంటా. ఇంకా తగ్గించేసేద్దాం, తొందరగా తగ్గించేసి. ఓకే. హలో అక్క. ఫస్ట్ వీటికి వెళ్దాం. పార్ట్ 2 పార్ట్ 3 కూడా వస్తుందేమో గైస్. ఇదంతా ఇది వీడు ఒరే స్టార్టింగ్కి వచ్చేసామా? స్టార్టింగ్ ఏంటిది? డిఫరెన్స్ ఉంది కదా. స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ కాదు ఇది. ఓకే, అంటే రైలు ఎక్కడానికి దానికి ఏంటిది? మెయింటెనెన్స్ స్టేషన్. హాయ్ బ్రో, అంతా మెయింటైన్ చేస్తావా? వెళ్ళిపోదాం, ఎక్స్ప్లోర్. ఏంటిది? డస్ట్బిన్సా? సూపర్. ఒరే వీడు అక్క లేకపోతే అన్న ఏం కాదు, మనకు సంబంధం లేదు. మనం జస్ట్ ఎక్స్ప్లోరింగ్. సర్వైవల్ అయితే కుదరదు. ఇది కోకోకోలా డిస్పెన్సరా? వద్దులేండి, ఇది ఆగండి, ఇది పెట్టేద్దాం, మనకు అవసరం లేదు. ఓకే, కావాలంటే తీసుకోండి, ఎవరు వద్దన్నారు. బ్లాగ్స్ ఏం చేసుకుంటారు మీరు? ఓకే, బాత్రూమ్ ఇది. అబ్బా, షెల్ఫ్స్ అంతా బాగా పెట్టారుగా. ఒర్రే జురాసిక్ వరల్డ్ థియేటర్ ఏంటిది? ఆగండి, అదో ఒర్రే ఏం లేదు. ఆగండి, దీంట్లో కదా అంతా ఒకటే. ఆగండి, ఇంకా ముందు వీడియో గేమ్స్. తర్వాత ఇది కూడా ఏం లేదు కదా. తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఆగండి, షిఫ్ట్ అయిపోయింది. ఆగండి ఒకసారి. ఇదేంటిది? ఐస్ క్రీమ్ షాప్. ఏంటన్నా ఇది? ఒరే ఐస్ క్రీమ్ ఇలా కూడా తయారు చేస్తారా? ఓహో, ఏంటికి ఇది? రావట్లేదు కదా గైస్, ఏం చేద్దాం, మనం ఏం చేయలేం. ఓకే, ఇంకా ఇదంతా సిటీయా? మనకి ఇదంతా అవసరం లేదు, డైరెక్ట్ జురాసిక్ పార్క్ అంతే, వెళ్ళిపోవడమే. ఊరి ఏంటిది? ఓహో, ఊరి అన్నా, ఏంటన్నా ఇది? తర్వాత అన్నావు నువ్వేందన్నా ఈడ స్టిక్ పట్టుకొని? ఇక్కడ ఏం లేవు కదా గైస్, మనకి డైనోసార్స్ కావాలి, ఎంటర్టైన్మెంట్. ఊరి వెళ్ళిపోదాం. బాగానే ఉంది యూఐ కూడా, అంత ఇంగ్లీష్ ఉందా? వద్దు, మరీ లాంగ్ ఉంది, వద్దు, వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. కొట్టలేకపోతున్నాం గైస్, అడ్వెంచర్లో ఉంది కదా. ఏమేమున్నాయి? ఏం లేవు, అంతా సిటీలాగే ఉంది ఇదంతా. ఆడక్కడ ఏదో ఉంది, ఆగండి వెళ్దాం అటు సైడ్. ఓరే ఏంటన్నా ఇది?
ఏదో ఉంది ఇది కూడా. సో స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళి అది ఆ రైల్వేస్ అక్కడికి వెళ్ళి మళ్ళీ వేరే లొకేషన్ కొడదాం, చూద్దాం అక్కడే ఉంటాయి. ఇంకా అక్కడ ఏదో ఫుడ్డింగ్ అంటే ఈటింగ్ స్పాట్, స్కల్స్ ఉన్నాయి కదా గైస్, ఇక్కడ స్కల్స్ అంతా. ఓహో ఇటే కదా. ఓకే పైకి ఇక్కడ నుంచి వచ్చేది. వెళ్ళిపో వచ్చేసా. ముసరా సరే నా వద్దు. క్యాక్టస్ రివర్, ఇదేదో రివర్ వచ్చాము. రివర్ అంట, నాకు కూడా తెలీదు. ఇదేదో అడవిలాగే ఉంది. వెళ్దాం. మెయింటైన్ సెక్టర్ 2. ఇందాక సెక్టర్ 1 కదా, ఇప్పుడు సెక్టర్ 2. ఇదంతా రైల్వే గైస్, ఇదంతా. ఇటేంది ఇది? అవేరియస్ మెయిన్ పార్క్ కావాలి. లైట్స్ అమేజింగ్. ఓకే మెయిన్ పార్క్ వచ్చేసినాం. చెడు వెళ్ళిపోదాం, రూట్ ఫాలో అయిపోదాం అంతే. ఏంటిది? రివర్ అడ్వెంచర్ మెయిన్ పార్క్. ఇటు సైడ్ వెళ్దాం. మెయిన్ పార్క్ అంట, అడ్వెంచర్ అంట. ఎంత పెద్దగా ఉంది గైస్ ఇది. వాడు ఎలా క్రియేట్ చేస్తుంటాడు క్రియేటర్ వాడు, వాడికి దండాలు పెట్టుకోవచ్చు. ఎంత పెద్ద క్రియేట్ చేసాడా. రిస్ట్రిక్టెడా ఇది? లేదే. ఇటు వెళ్దాం. రైట్ సైడ్కి వచ్చేస్తే మెయింటెనెన్స్ స్టేషన్. ఆగండి, ఇది కారా ఇది? అన్నా అరే చిన్నగా అది అండి. జరాసిక్ కార్ ఇది. ఓకే చిన్నగా వెళ్ళిపోదు, చిన్నగా. ఈ కారే మనకి దిక్కు. ఇంకా సూపర్ రా బిట్టు, సూపర్ క్రియేట్ చేసావురా. కావాలి ఎక్కువ వద్ది. ఇటు ఎక్కుదా, ఇటు వెళ్దాం. సార్ రిస్ట్రిక్టెడ్ కదా, ఇటు వెళ్దాం. బ్లాక్ చిన్నగా. అరే చిన్నగా. ఓకే చేసా. పైకి వెళ్దామా? సరే ఏంటిది? రివర్ అడ్వెంచర్ బాగుంది. ఇంకా ఏమైనా బర్డ్స్ కానీ ఇంకా ఏమైనా ఉంటాయా చూద్దాం. ఆగండి. ట్రాష్ ఉంది, ఓపెన్ చేయండి. రావట్లేదు కదరా. రే కార్ రేడా ఉండు. వావ్, క్రైయింగ్ ఒబ్సిడియన్. ఏం చేయలేము అంటే మనల్ని ఏం చేయలేము. షిప్ ఇచ్చుంటే బాగుండేది. షిప్ అంటే బోట్ ఇచ్చుంటే బాగుండేది. ఇలా వెళ్ళకుండా వచ్చే పరిస్థితి ఉండేది కాదు.
ఏంటి ఎద్దుగో బోట్. అర్రే ఎటు నుంచా స్టార్టింగ్? ఎటు నుంచే? ఊరే అటు నుంచి వచ్చాం కదా, ఎట్టేంది? ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం గైస్, బోట్ ఎంజాయ్ చేద్దాం. నాకు ఎలాగో ఎంజాయ్ చేయలేకపోయాం నాకు ఈ బోట్. ఇంకా 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 ఓకే, ఇప్పుడు అడ్వెంచర్ అంటే క్రైమ్ వేసాడు. మన కార్ ఎక్కేసి అటు సైడ్ నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా అటు సైడ్ నుంచి దిక్కు మన కారు. దీని తగులుతుంది ఏంటి? దీని లోపల ఏం పెట్టేటప్పుడు? ఎస్ యా 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 బ్రో బ్రో రావాలి బ్రో. బ్రో సరికాదు బ్రో, వచ్చిన వాడివి సరికాదు. ఇట్స్ హారిబుల్. చేంజ్ ఏమి ఇవ్వచ్చేవు. కొండ ఎక్కలేము, కొండ ఎక్కి అటు సైడ్ వెళ్ళొచ్చు కదా. నాకు తెలిసి వచ్చిన స్పాట్స్కి చాలాసార్లు వచ్చినట్టే ఉంది. ఇది 2 సార్లు వచ్చాము. ఇక్కడ అక్కడ మెయిన్ పార్క్ అంటే చూసాము. ఏదో రైల్వేస్ వచ్చేసాయి. ఇక్కడ నుంచి సాహసం చేద్దాం, ఆగండి. ఎస్, ఇంక మనం స్మూత్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా రెడ్ స్టోన్ ఉంది, ఇక్కడ రెడ్ స్టోన్ టార్చ్ ఉంది, అందుకే ఇక్కడ గ్లో అయింది కొంచెం. ఓకే, సో నాకైతే రికార్డింగ్ 18 minutes వచ్చింది. కట్టింగ్లో పోవచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం గైస్, ఎక్స్ప్లోరింగ్ ద డైనోసార్, ఏదో ఒకటి డైనోసార్ది. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.